ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికత ద్వారా సేవలను మెరుగుపరుచుతున్నామని చెప్పారు. ప్రభుత్వ కృషిని చూసి ఆకర్షితులవుతున్న పలువురు నేతలు తెలుగుదేశంలో చేరుతున్నారని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ సుధాకర్ బాబు విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. అభివృద్ధిలో భాగస్వాములయ్యే వారిని తప్పకుండా స్వాగతిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన నా జీవిత ఆశయం. ఏ పని చేసినా పేదవాడిని దృష్టిలో పెట్టుకుంటాను. మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీ కళ్ళలో ఆనందం చూడాలనే ఏకైక కోరిక తప్ప నాకు వేరే కోరిక లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సుధాకర్ బాబు గారు ఒక వీకర్ సెక్షన్స్ వచ్చారు, ఒక పట్టుదలతో పనిచేస్తాడు, ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం ఒక మంచి పరిణామం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా, స్వాగతం పలుకుతున్నా. మన జీవితాల్లో మార్పు రావాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీకి ఓటేసినా అది మునిగిపోతుంది తప్ప ఉపయోగపడే పరిస్థితి లేదు. ఎంతో అభిమానంగా వచ్చారు. ఇదే అభిమానంతో సహకరించండి. తప్పకుండా మీరు ఏ ఆలోచన అయితే పెట్టుకున్నారో, ఏ ఆశ అయితే నా మీద పెట్టుకున్నారో తప్పకుండా దాన్ని జయప్రదం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.